హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఏపీడియట్ అకాడమీ లెక్చర్ నెంబర్ 2. ఈరోజు లెక్చర్లో మనము ఎలక్ట్రోస్టాటిక్స్ కి సంబంధించి కులూంబ్స్ లా గురించి డిస్కస్ చేయబోతాం. యాక్చువల్గా ఈ కులూంబ్స్ లా అంటే ఏంటి సార్? మనం లాస్ట్ లెక్చర్లో చార్జ్ అంటే ఏంటి, చార్జ్ అనేది మనం ఎలా క్రియేట్ చేయగలుగుతాము, మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ గురించి డిస్కస్ చేసాం. క్లియరా? దాంతోపాటు ఒక యాక్టివిటీ కూడా చేసాం. ఏంటంటే పైప్ తో మెటల్ క్యాన్ ని అట్రాక్ట్ చేయడం. ఎందుకంటే ఆపోజిట్ చార్జెస్ ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ మెటల్ క్యాన్ మూవ్ అవడం చూసామన్నమాట. అంటే అసలు ఈ చార్జెస్ అనేవి ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నాయి, అసలు ఏలాని బేస్ చేసుకుని అట్రాక్ట్ చేస్తున్నాయి, ఓకేనా? దాని యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతాయి, దాని యొక్క ఫార్ములా ఏంటి, అవంతా కూడా ఈరోజు మనం డిస్కస్ చేయబోతాం. క్లియర్ స్టూడెంట్స్? సో చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 పాయింట్ చార్జెస్ తీసుకున్నాను అనుకోండి. క్లియరా? ఐ హావ్ టేకెన్ 2 పాయింట్ చార్జెస్ Q1 and Q2 which are separated by a distance of R. ఓకేనా? Q1 Q2 అనే 2 చార్జెస్, వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే R ఉందన్నమాట. ఓకేనా? కులూంబ్స్ లా మనకేం చెప్తుందంటే ద ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ Q1 పాజిటివ్, Q2 పాజిటివ్ అనుకోండి. Q1 ఏం చేస్తుందంటే Q2ని F1 ఫోర్స్ రిపల్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకు మనకు ఆల్రెడీ తెలుసు, ఏంటి? లైక్ చార్జెస్ రిపల్స్ ఈచ్ అదర్ అనేసి. సిమిలర్ గా Q2 కూడా ఏం చేస్తుందంటే Q1ని F2 ఫోర్స్ తో రిపల్షన్ చేయడానికి ట్రై చేస్తుంది అన్నమాట. ఓకేనా? బై న్యూటన్స్ లా వి ఆల్ నో దట్ యాక్షన్ ఫోర్స్ ఈక్వల్స్ టు రియాక్షన్ ఫోర్స్. సింపుల్ గా చెప్పాలంటే F1 ఈక్వల్స్ టు F2 అవుతుంది అనమాట. సరేనా? F1 ఈక్వల్స్ టు F2 ఈక్వల్స్ టు నేనేమనుకుంటా అంటే F అనుకుంటా. క్లియరా? ఈ F అనేది ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది, దాని గురించి ఒకసారి చూద్దాం. చూడండి, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ 2 చార్జెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ చార్జెస్ అన్నమాట. Q1 Q2. ఓకేనా? ఒక చార్జ్ Q1 ఇంకొక చార్జ్ Q2 అయితే ద ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ చార్జెస్. ఓకేనా? ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే ద ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. వాటి మధ్య ఎంతైతే డిస్టెన్స్ ఉందో దానికి యొక్క స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఓకేనా? ఇదేమవుతుందంటే సెకండ్ కండిషన్ అవుతుంది. లేదా మొత్తం ఎన్ని కండిషన్స్ ఉన్నాయంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కండిషన్స్ జాయిన్ చేశాను అనుకోండి, F ప్రపోర్షనల్ టు Q1 Q2 బై R² అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేసా అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది, దాన్ని K అనుకుంటే F ఈక్వల్స్ టు K Q1 Q2 బై R². క్లియర్ స్టూడెంట్స్? అంటే ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్ అనేది ఎలా ఉంటుందంటే F ఈక్వల్స్ టు K Q1 Q2 బై R² ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? K అంటే ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ కాన్స్టెంట్ అన్నమాట. K అంటే మీనింగ్ ఏంటి? ఎలక్ట్రోస్టాటిక్ కాన్స్టెంట్. క్లియరా? ఇప్పుడు K యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే K వాల్యూ అనేది డిపెండ్స్ ఆన్ మీడియం అన్నమాట. K వాల్యూ డిపెండ్స్ ఆన్ మీడియం బిట్వీన్ ద చార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 చార్జెస్ డిఫరెంట్ మీడియంలో ఉన్నాయి, లైక్ వాటర్ కానీ, పెట్రోల్ కానీ, కెరోసిన్ కానీ. ఓకేనా? మీడియంని బట్టి K యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మనము K వాల్యూ ఇన్ ఎయిర్ కానీ, వ్యాక్యూమ్లో కానీ, ఫ్రీ స్పేస్లో కానీ తీసుకున్నాం అనుకోండి, K వాల్యూ ఎంత అంటే 9 × 10⁹. క్లియర్ స్టూడెంట్? ఒకవేళ యూనిట్ గురించి మాట్లాడితే ఇప్పుడు K యొక్క యూనిట్స్ కావాలి, ఏమవుతుంది చూడండి, న్యూటన్ R² అటు పక్కపోతే ఇంటూ R² అవుతుంది. అంటే R అంటే డిస్టెన్స్ కాబట్టి న్యూటన్ మీటర్ స్క్వేర్, Q1 Q2 అంటే కులూమ్ ఇంటూ కులూమ్ ఏమవుతుంది అంటే కులూమ్ స్క్వేర్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? దీని యొక్క వాల్యూ అంటే ఇది ఎయిర్కి కానీ, వ్యాక్యూమ్ అని కానీ, లేకపోతే ఫ్రీ స్పేస్ యొక్క వాల్యూ. క్లియర్ స్టూడెంట్స్? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ 2 చార్జెస్ గివెన్ బై F equals to K Q1 Q2 by R², where Q1 is the magnitude of first charge and Q2 is the magnitude of second charge and R is the distance between the 2 charges అన్నమాట.
ఇక్కడ మనం గమనించట్టయితే ఫోర్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఉంది. ఓకేనా, ఇలా డిస్టెన్స్ యొక్క స్క్వేర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయిన ఫోర్స్ ఏమంటాం అంటే ఇన్వర్స్ స్క్వేర్ లా అంటాం. ఏమంటాము? ఇన్వర్స్ స్క్వేర్ లా అంటాం. ఈ ఇన్వర్స్ స్క్వేర్ లా మనం ఇంకా ఎక్కడెక్కడ గమనించవచ్చు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా గమనించవచ్చు. ఓకేనా, ఇంకా మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ లో మనం డిస్కస్ చేసేటప్పుడు సేమ్ ఇలాంటి కండిషన్ మనకు కనిపిస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇది ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ సంబంధించింది అనమాట. ఓకేనా, ఈ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ దేనికైనా వర్తిస్తుందా అంటే ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అదే ఏంటంటే నోట్ పాయింట్ అన్నమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే Coulomb's law is valid for పాయింట్ చార్జెస్ ఓన్లీ. కేవలం పాయింట్ చార్జెస్ కి మాత్రమే వర్తిస్తుంది Coulomb's law అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రెక్టాంగిల్ లాగా సర్కిల్ లాగా తీసుకున్నాం చార్జెస్. ఓకేనా, ఇది ప్లస్ క్యూను, ఇది మైనస్ క్యూను, ప్లస్ క్యూను ఎంతో తీసుకున్నాం. ఓకేనా, వీటి మధ్య నాకు ఫోర్స్ కావాలనుకోండి, నేను ఈ ఫార్ములా అప్లై చేస్తానంటే కుదరదు, ఎందుకంటే ఇది కేవలం పాయింట్ చార్జెస్కి మాత్రమే వర్తిస్తున్నాను. ఓకేనా, మరి ఇలాంటి బిగ్ ఆబ్జెక్ట్స్కి ఏం చేయాలంటే ఫర్ బిగ్ ఆబ్జెక్ట్స్ we need to modify the Coulomb's law. Coulomb's law ఏం చేయాలంటే మాడిఫై చేయాలి. ఎలా మాడిఫై చేయాలి అనేది ఇంకా మనకి ముందు ముందు తెలుస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డిఫరెంట్ షేప్ ఆబ్జెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు మీకు అక్కడ అర్థమవుతుంది క్లియర్ ఎందుకు బిగ్ ఆబ్జెక్ట్స్ అనేది మాడిఫై చేస్తాము అనేసి. ఓకేనా, మాడిఫై చేసి ఈ ఫార్మ్ అప్లై చేయొచ్చు. క్లియర్ కదా? ఇంకోటి ఏంటంటే Coulomb's law వ్యాలిడ్ ఓన్లీ ఫర్ స్టాటిక్ చార్జెస్ అన్నమాట. వ్యాలిడ్ ఓన్లీ ఫర్ స్టాటిక్ చార్జెస్. కేవలం రెస్ట్ లో ఉన్న చార్జెస్ కి మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఎందుకు సార్ రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ కి మాత్రం వ్యాలిడ్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 పాయింట్ చార్జెస్ ఉన్నాయి. ఓకేనా, వీటి మధ్య ఫోర్స్ ఎంత? KQ1 Q2/r². ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదో ఒక ఛార్జ్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి. ఓకేనా, మూవ్ అయ్యే ఛార్జ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రాపర్టీస్, ఛార్జ్ ఒక ప్రాపర్టీస్. ఎప్పుడైతే ఛార్జ్ మూవ్ అవుతుందో అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో పాటు అండ్ మెయిన్ ఎలక్ట్రిక్ ఫోర్స్ తో పాటు మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా క్రియేట్ చేస్తుంది. ఏం ఫోర్స్ క్రియేట్ చేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల మనం ఏదైతే ఇది ఛార్జ్ బిట్వీన్ టూ ఫోర్సెస్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏదైతే మనం డిస్కస్ చేసామో దాంట్లో కొద్దిగా చేంజెస్ అనేది రావచ్చు అన్నమాట. కాబట్టి ఇది కేవలం దేనికి వర్తిస్తుంది అంటే కేవలం స్టాటిక్ చార్జెస్ మాత్రం వర్తిస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇది ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఈ ఫోర్స్ యొక్క నేచర్ గురించి ఒకసారి తెలుసుకుందాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఈ ఫోర్స్ యొక్క నేచర్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, నేచర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్. ఓకేనా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ ఫోర్స్ అన్నమాట. సెంట్రల్ ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ Q1 ఛార్జ్ ఉంది, Q2 ఛార్జ్ ఉంది. క్లియరా? సెంట్రల్ ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ద ఫోర్స్ బిట్వీన్ టూ బాడీస్ ఆల్వేస్ యాక్ట్స్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ ద టూ బాడీస్ అన్నమాట. చూడండి, Q1 Q2 ఉంది. ఓకేనా, వీటి ఒక సెంటర్ నుంచి మనం ఏం చేసామంటే లైన్ అనేది డ్రా చేసాం. ఇప్పుడు రెండు పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, ఫోర్స్ అనేది ఇలా ఉంటుంది. Q1 Q2 పైన అప్లై చేసే ఫోర్స్ వచ్చి రిపల్సివ్ ఫోర్స్. ఆ ఫోర్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అదే ఒకవేళ Q2 అనేది నెగిటివ్ ఛార్జ్ అనుకో, ఇది పాజిటివ్ నెగిటివ్ ఏమవుతుందంటే ఫోర్స్ అంటే ఇలా అట్రాక్ట్ చేస్తుంది. యూ కెన్ సీ క్లియర్లీ దట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఆర్ టూ బాడీస్ ఈస్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ ద టూ బాడీస్ అన్నమాట. ఓకేనా, సెంట్రల్ ఫోర్స్ అంటే అదే మీనింగ్. ఫోర్స్ దట్ ఆల్వేస్ యాక్ట్స్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ దెమ్. ఇలాంటి ఫోర్సెస్ మనం ఏమంటామంటే సెంట్రల్ ఫోర్స్ అంటాం. స్టూడెంట్స్, ఇంకో విషయం ఏంటంటే ఇట్ ఈజ్ ఏ
కన్జర్వేటివ్ ఫోర్స్ అన్నమాట. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి చూడండి, ద వర్క్ డన్ బై ద ఫోర్స్ along closed path is 0. దేని మనం కన్జర్వేటివ్ ఫోర్స్ అంటామంటే, ఒకవేళ ఆ ఫోర్స్ అనేది క్లియరా క్లోజ్డ్ పాత్ లో చేసిన వర్క్ మనకి 0 అయితే దాన్ని మనం ఏమంటామంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ Q1 ఛార్జ్ ఇక్కడ తీసుకున్నాను, Q2 ఛార్జ్ని ఇక్కడ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి Q1 Q2 పైన వర్క్ చేసింది, ఓకేనా, ఇలా ఒక రౌండ్ వేసుకొని వచ్చింది అనుకోండి, క్లియరా. ఇప్పుడు చూడండి Q1 Q2 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఏంది Q1 Q2 అనేది సెంట్రల్ ఫోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ Q2 అనేది పాజిటివ్, Q1 కూడా పాజిటివ్ అనుకోండి. ఫోర్స్ ఎలా ఉంటుందంటే అవుట్వర్డ్ ఉంటుంది, క్లియరా. ఇప్పుడు చూడండి నేను లిటిల్ డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాను అనుకోండి, దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్, ఓకేనా. ఏ పాయింట్ దగ్గరైనా తీసుకోండి, ఫోర్స్ అనేది అవుట్వర్డ్స్ ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ ఇలా ఉంది, క్లియరా. వర్క్ ఫార్ములా ఏంటి, F.ds, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ థీటా. చూడండి FDS కాస్ థీటా, క్లియర్ గా. ఇప్పుడు చూడండి ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అంటే, సింపుల్ గా థీటా మనకి ఏమవుతుందంటే 90 degrees అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, FDS కాస్ 90 వాల్యూ ఎంత అంటే 0, దేర్ఫోర్ ద వర్క్ డన్ ఈజ్ 0 అన్నమాట. అంటే ఏదైనా ఫోర్స్ కనుక ఒక క్లోజ్డ్ పాత్ లో చేసే వర్క్ కనుక 0 అయితే దాన్ని మనం ఏమంటామంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. ఇలా అర్థం కాకపోతే చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి ఎండ్ అయింది, లేదా ఇప్పుడు చూడండి ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఓకేనా. ఫోర్స్ అండ్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మనకి ఏమవుతుందంటే 0 అవుతుంది, కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం, ఓకేనా. అలా అయితే అన్ని ఫోర్సెస్ కూడా కన్జర్వేటివ్ అవుతా చేస్తారంటే అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిక్షనల్ ఫోర్స్ తీసుకున్నాం అనుకోండి, ఏం ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్. జస్ట్ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రఫ్ సర్ఫేస్ పైన ఆబ్జెక్ట్ని ఎఫ్ అనే ఫోర్స్ మూవ్ చేయడం, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేయగానే ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతుంది, ఓకేనా. కానీ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనే డిస్ప్లేస్మెంట్ చేసింది, అప్పుడు నాకు వర్క్ ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే డిస్ప్లేస్మెంట్ ఇలా ఉంది, ఫోర్స్ ఎలా ఉందంటే ఇలా ఉంది, అప్పుడు ఏమవుతుందంటే వర్క్ అనేది మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, క్లియర్ గా స్టూడెంట్స్. అదే ఒకవేళ నేను ఫోర్స్ అనేది ఇలా అప్లై చేశాను అనుకోండి, చూడండి నేను ఫోర్స్ ఎలా అప్లై చేసి ఆబ్జెక్ట్ డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్ లో జరిగితే ఆబ్జెక్ట్ డిస్ప్లేస్మెంట్ చూడండి ఈ డైరెక్షన్ ఉంటే ఫ్రిక్షన్ ఫోర్స్ ఎలా ఉంది, దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. ఇప్పుడు కూడా ఆబ్జెక్ట్ అనేది ఇలా డిస్ప్లేస్ అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే వర్క్ అనేది ఎప్పుడు ఎలా ఉందంటే నెగిటివ్గానే ఉంది, క్లియర్ స్టూడెంట్స్. అంటే మనం రెండు కేసెస్ తీసుకున్నా సరే మనకు వర్క్ ఎలా ఉందంటే నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇలా మూవ్ చేసాము, నెగిటివ్ వర్క్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేసాము, మళ్ళీ ఏంటి, నెగిటివ్ వర్క్. అంటే మొత్తానికి మనకి వర్క్ అనేది నెగిటివే వస్తుంది, కానీ ఈ రకంగా మనకి 0 రావట్లేదు. సరే, ఎప్పుడైతే మనకు వర్క్ డన్ బై ద ఫోర్స్ అలాంగ్ ఏ క్లోజ్డ్ పాత్ ఇస్ 0 వస్తుందో అప్పుడే అలాంటి ఫోర్స్ మనం ఏమంటామంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం, క్లియర్ స్టూడెంట్స్. కానీ ఇక్కడ ఫ్రిక్షన్ ఎంత వర్క్ చేసినా సరే మనకి వర్క్ అనేది 0 రావట్లేదు, విచ్ మీన్స్ దట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వర్క్ డన్ బై ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈస్ నాట్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్, ఓకేనా. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈస్ నాట్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ బికాస్ ద వర్క్ డన్ బై ఇట్ ఈస్ నాట్ 0. ఒకవేళ బాడీ డిస్ప్లేస్ అయింది అనుకోండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది వర్క్ 0 చేయదు అన్నమాట, క్లియర్ స్టూడెంట్స్. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఒక మంచి క్లారిటీ వచ్చింది అనుకోండి. ఇంకొక విషయం ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అంటే ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం బిట్వీన్ దెమ్. ఇప్పుడు 2 చార్జెస్ ఉన్నాయి, ఈ 2 చార్జెస్ అయితే నేను వాటర్లో పెట్టాను అనుకోండి, ఈ చార్జ్ వచ్చి దీనిపైన అప్లై చేసే ఫోర్స్ ఏమైనా తగ్గుతుందా అంటే తగ్గదు, అలానే పెరుగుతుందా అంటే పెరగదు అన్నమాట. మళ్ళీ మీరు ఫోర్స్ ఈక్వల్స్ టు K
Q1 Q2 by R square అని రాశారు కదా సార్. K వాల్యూ డిపెండ్స్ ఆన్ మీడియం అన్నారు. Q1 Q2 అనేది చేంజ్ అవ్వదు, R వాల్యూ కూడా మనం చేంజ్ చేయట్లేదు అన్నప్పుడు K వాల్యూ చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఫోర్స్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది కదా సార్ అని మీకు డౌట్ రావచ్చు అనమాట. అలాగే చెప్తున్నాం వెళ్ళండి. K వాల్యూ డిపెండ్స్ అపాన్ మీడియం. ఓకేనా, force between two charges does not depend upon medium, but the net force depends upon medium. అర్థం కదా, ఇది దీనిపైన అప్లై చేసే ఫోర్స్ లో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. క్లియర్ స్టూడెంట్స్, అంటే ఒక ఛార్జ్ ఇంకొక ఛార్జ్ పైన అప్లై చేసే ఫోర్స్ అనేది ఎలాంటి మీడియం పైన డిపెండ్ అవ్వదు, కానీ ఈ ఛార్జ్ దీనిపైన అప్లై చేసే ఫోర్స్ ఈ మీడియం, ఓకేనా, మీడియంని మనం కన్సిడరేషన్లోకి తీసుకున్నాం అనుకోండి, నెట్ ఫోర్స్ లో చేంజ్ అనేది రావచ్చు. ఓకేనా, అంటే నెట్ ఫోర్స్ మనం కన్సిడర్ చేసినట్టయితే అది మీడియం పైన డిపెండ్ అవుతుంది, కానీ ఒట్టి ఈ టూ చార్జెస్ని మాత్రం కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఛార్జ్ వచ్చి ఈ ఛార్జ్ పైన ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, డు నాట్ డిపెండ్ అపాన్ ద మీడియం. క్లియర్ స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు చూడండి, F ఈక్వల్స్ టు KQ1 Q2 by R square అన్నాం. KQ1 Q2 by R square. ఓకేనా, K అంటే ఎలక్ట్రోస్టాటిక్ కాన్స్టెంట్ అన్నమాట. ఈ కేని ఎలా రాసుకోవచ్చు సార్, K ఈక్వల్స్ టు 1/4πε0 లాగా రాసుకోవచ్చు. క్లియర్, K ఈక్వల్స్ టు 1/4πε0. ε0 అంటే ఏంది సార్, ε0 అంటే ఏంద్రా అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అన్నమాట. పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటే ఏంటి సార్, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పర్మిటివిటీ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ పర్మిటివిటీ అంటే ఏంటి, ఇది మనకేం తెలియజేస్తుంది అంటే టూ చార్జెస్ అనేది ఫ్రీ స్పేస్లో కానీ లేకపోతే ఏదైనా మీడియంలో పెట్టినప్పుడు వాటి మధ్య ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ అనేవి ఆ మీడియంలో ఎంత బాగా ప్రాపగేట్ అవ్వగలుగుతాయో అది మనకి ఎవరు తెలియజేస్తా అంటే పర్మిటివిటీ అని తెలియజేస్తుంది అనమాట. కాబట్టి రాసుకోండి, ఇట్ టెల్స్ us how much better electric effects can be propagated through a medium. ఫర్ ఎగ్జాంపుల్ టూ చార్జెస్ ఉన్నాయి, Q1 ఇది Q2. ఓకేనా, ఈ టూ చార్జెస్ కూడా ఒక డిఫరెంట్ మీడియంలో ఉందన్నమాట. అప్పుడు మనము ఫోర్స్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు అంటే F ఈక్వల్స్ టు ఎలక్ట్రోస్టాటిక్ కాన్స్టెంట్. ఇది ఒక మీడియంలో ఉంది కాబట్టి K డాష్తో రిప్రజెంటెడ్, K డాష్ Q1 Q2 by R square. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, K డాష్ అన్న K అన్న అదేంటంటే ఎలక్ట్రోస్టాటిక్ కాన్స్టెంట్ అన్నమాట. క్లియరా, అదొక ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ అన్నమాట. ఈ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మీడియం పైన డిపెండ్ అవుతుంది. ఓకేనా, కాబట్టి మనం సింపుల్గా K డాష్ అనేది ఆ మీడియం ఎంత ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ని అలో చేస్తుంది దానిపైన డిపెండ్ అవుతుంది అనమాట. మళ్ళీ అది ఎంత అలో చేస్తుంది అని మనము ఏ వేరియబుల్తో డిస్కస్ చేస్తామంటే ఇక్కడ చూడండి, K డాష్ అనేది 1/4πε అన్నమాట. K డాష్ అనేది ఏంది 1/4πε. ఇది ఇలాగా ఉంటుంది, దీన్నే మనం ఏమంటాం అంటే ఎప్సిలాన్ అంటాం. క్లియరా, ఈ E అనేది మనం సింపుల్గా చెప్పాలంటే పర్మిటివిటీ ఆఫ్ మీడియం అంటాం. ఏంటిది, పర్మిటివిటీ ఆఫ్ మీడియం అన్నమాట. అంటే ఆ మీడియం అనేది ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ని ఎంత అలో చేస్తుంది, ఎంత బెటర్గా ప్రాపగేట్ చేస్తుంది. ఓకేనా, అది తెలియజేసేది ఏదరా అంటే ఈ ఎప్సిలాన్ అన్నమాట. క్లియరా, ఒకవేళ మనము ఎయిర్లో కానీ వ్యాక్యూమ్లో కానీ పెట్టామనుకోండి, క్లియరా, K డాష్ని Kతో డినోట్ చేయొచ్చు. K ఈక్వల్స్ టు 1/4πε0. Whenever you see the term ε0, it means that the medium is either air or vacuum or free space అన్నమాట. ఓకేనా, దీన్ని మనం ఏమంటాం అంటే ε0 అంటాం. అంటే ఈ టూ చార్జెస్ మధ్య ఏముంది, ఏం లేదు, ఎయిర్ కానీ
లేకపోతే వాక్యూమ్ కానీ లేకపోతే ఫ్రీ స్పేస్ కానీ ఉందన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్? ఇప్పుడు ఎప్సిలాన్ నాట్ అన్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఎప్సిలాన్ నాట్ యొక్క వాల్యూ కావాలి. ఎలా చేయాలి చూడండి. K ఈక్వల్స్ టు 1/4πε0. క్లియరా? 1/4πε0. ఇప్పుడు నాకు ε0 కావాలనుకోండి, ఏమవుతుంది? 1/4πk అవుతుంది. క్లియరా? చూడండి, ε0 ఈక్వల్స్ టు 1/4π. k వాల్యూ ఎంత అంటే 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్ అన్నమాట. ఓకేనా? కాబట్టి ε0 మనకేమవుతుందంటే ఈ మొత్తం వాల్యూ కనుక క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 8.85 × 10⁻⁻12 వస్తుంది అన్నమాట. యూనిట్స్ ఏంటి? కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. అంటే కేవలం మనము పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ యొక్క వాల్యూ డిస్కస్ చేసాం. పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటే వీటి మధ్య ఎయిర్ కానీ వాక్యూమ్ కానీ ఉంటే మనకి ε0 దాని యొక్క పర్మిటివిటీ ఎంత ఉంటుందంటే 8.85 × 10⁻12 ఉంటుంది అన్నమాట. క్లియర్? ఇప్పుడు ఒకవేళ మనం దీని ఒక డైమెన్షన్ ఫార్ములా డిస్కస్ చేసాం అనుకోండి. దీని ఒక డైమెన్షన్ ఫార్ములా ε0 ఒక డైమెన్షన్ ఫార్ములా. క్లియరా? ఇప్పుడు చూడండి, డైమెన్షన్ ఫార్ములా తెలియాలంటే కష్టంగా ఏం తెలియాలి? దానికి యూనిట్స్ తెలియాలి. యూనిట్స్ ఏంటి? కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ అన్నాం. కూలుంబ్ దేని యొక్క యూనిట్? చార్జ్ యొక్క యూనిట్. చార్జ్ ఏమవుతుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ లో చెప్పాలనుకోండి, కరెంట్ ఇంటూ టైం అవుతుంది. కూలుంబ్ స్క్వేర్ అన్నాం కాబట్టి IT² అవుతుంది. క్లియరా? బై న్యూటన్ అంటే ఫోర్స్ యొక్క యూనిట్స్. ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి? mLT⁻². మీటర్ స్క్వేర్ అంటే లెంత్ స్క్వేర్ కాబట్టి L² వస్తుంది అనమాట. క్లియరా? ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, చూడండి, m వచ్చి డినామినేటర్లో ఉంది, పైకి వెళ్తే m⁻⁻1. క్లియరా? నెక్స్ట్ చూడండి, L², పైకి వెళ్తే L⁻⁻3 అవుతుంది. క్లియర్? చూడండి, నెక్స్ట్ చూడండి, ఇక్కడ T² ఇంకా T⁻². ఇది పైకి పంపిస్తే +2, T⁻2 +2 ఏమవుతుందంటే T⁻4 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? T అయిపోయింది, M అయింది, L అయింది, ఇంకా మిగిలిన I కాబట్టి I² అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనము డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ε0 అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేని యొక్క డైమెన్షనల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలన్నా సరే మనకు యూనిట్స్ తెలిసిందంటే ఈజీగా మనము దాని ఫండమెంటల్ క్వాంటిటీస్ లాగా రాసుకొని డైమెన్షనల్ ఫార్ములా అనేది సాల్వ్ చేస్తాం. క్లియర్ స్టూడెంట్స్? అర్థమైంది అనుకుంటున్నా? ఇప్పుడు ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్ మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు ఆ 2 చార్జెస్ని మీడియంలో పెట్టి దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓకేనా? యాక్చువల్గా ఒక డిఫరెంట్ మీడియంలో 2 చార్జెస్ని ప్లేస్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అది ఆ మీడియంని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లేకపోతే మీడియం దీన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము 2 చార్జెస్ని మీడియంలో పెడితే నెట్ ఫోర్స్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, దేని వల్ల ఎఫెక్ట్ అవుతుంది, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇందాక మనం పర్మిటివిటీ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసాం కదా. అసలు యాక్చువల్గా పర్మిటివిటీ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం అర్థం చేసుకున్నాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 చార్జెస్ తీసుకున్నాను. ఒక దాని పేరు Q1, ఇంకో దాని పేరు వచ్చి Q2 అన్నమాట. స్టూడెంట్స్, విచ్ ఆర్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ R. ఓకేనా? ఈ 2 చార్జెస్ ఇప్పుడు నేను ఏం చేశానంటే వాటర్ అనే మీడియంలో ప్లేస్ చేశాను. ఓకేనా? ఆల్రెడీ తెలుసు, వాటర్ అంటే కంప్లీట్గా వాటర్ మాలిక్యూల్స్ ఫిల్ అయి ఉంటాయి ఇలా. క్లియరా? ఇప్పుడు 2 చార్జెస్ మధ్యలో కూడా ఏమొచ్చిందంటే వాటర్ మాలిక్యూల్స్ వచ్చాయి. ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేది దీని మధ్య ఉన్న నెట్ ఫోర్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆ నెట్ ఫోర్స్ని ఎలా కనుక్కోవాలి, పర్మిటివిటీ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఎప్పుడైతే ఈ వాటర్ మాలిక్యూల్స్లో
వాటర్లో మనం ఎప్పుడైతే 2 చార్జెస్ని ప్లేస్ చేసామో అదే డిస్టెన్స్లో అప్పుడు వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతాయి చూడండి. ఇది Q1, ఇదేంటిది Q2, వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, R అనే డిస్టెన్స్ ఉంది. ఓకేనా. ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్స్లో దీన్ని ప్లేస్ చేస్తామో ఆటోమేటిక్గా ఇది ఫోర్స్ అప్లై చేయాలి కదా. Q1 వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ Q1 వచ్చి Q2 పైన ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందో అది మనం కనుక్కోవాలి. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, దీంట్లో నుంచి ఫోర్స్ అనేది దీనిపైన ఎఫెక్ట్ అనేది క్రియేట్ చూపిస్తాను. ఓకేనా. అది ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది కేవలం ఈ యొక్క బాడీ పైన ఒకటే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాటర్ మాలిక్యూల్స్ కూడా ఏం చేస్తుందంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎలా చూడండి, ప్రతి ఒక్క మాలిక్యూల్లో చార్జెస్ ఉంటాయో మనకు తెలుసు. ఓకేనా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ Q1 Q2 అనేది పాజిటివ్ చార్జెస్ అనుకోండి. ఓకేనా. Q1 Q2 ఎలాంటి చార్జెస్, పాజిటివ్ చార్జెస్. ఇప్పుడు మనం Q1 గురించి మాట్లాడదాం. ఓకేనా. Q1 తన చుట్టుపక్కల ఉండే వాటర్ మాలిక్యూల్స్ ఉంది కదా, దాన్ని ఏం చేస్తుందంటే పోలరైజ్ చేస్తుంది. ఓకేనా. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం పర్మిటివిటీ. ఇక్కడ మీడియం ఉంది, ఏ మీడియం ఉంది, వాటర్ మాలిక్యూల్స్ యొక్క మీడియం అనేది ఉంది. ఓకేనా. పర్మిటివిటీ అంటే ఏంటి, దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ మీడియం పైన ఎలా ఉంటుంది, ఎంత అలో చేస్తుంది, ఎంత బెటర్గా ప్రాపగేట్ చేస్తుంది, దాన్ని మనం ఏమంటాం అంటే పర్మిటివిటీ అంటాం. ఓకే. అంటే ఇప్పుడు దీని యొక్క ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఈ మీడియంని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒకసారి చూడండి. చూడండి, మనం ఎప్పుడైతే Q1 ఛార్జ్ అనేది వాటర్లో పెట్టాం ఏమవుతుందంటే ఇది వాటర్ మాలిక్యూల్స్, ఇది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఇది ఏం చేస్తుందంటే వాటర్లో ఉండే నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే పోలరైజ్ అవుతాయి. అంటే చుట్టుపక్కల ఉండే వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతుందంటే పాజిటివ్ కాబట్టి నెగిటివ్ అంతా కూడా దీని దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. అంటే ఇక్కడ నెగిటివ్, ఇది పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్. క్లియర్గా స్టూడెంట్స్. అంటే ఈ రకంగా Q1 చార్జ్ చుట్టూ ఉండే మాలిక్యూల్స్, కేవలం దాని పక్కన ఉండే మాలిక్యూల్సే కాదు, దూరంగా ఉండే మాలిక్యూల్స్ కూడా ఏమవుతాయంటే ఇలా పోలరైజ్ అవుతాయి. క్లియరా. నెగిటివ్ అనేది దగ్గరకు వస్తుంది, పాజిటివ్ అనేది దూరంగా పోతుంది. దీన్నే మనం ఏమంటాం అంటే పోలరైజేషన్ అంటాము. ఈ పోలరైజ్ చేసి వాటర్ మాలిక్యూల్స్లో డైపోల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. క్లియరా. వాటర్ మాలిక్యూల్స్ గెట్ పోలరైజ్డ్ అండ్ డైపోల్స్ గెట్ క్రియేటెడ్. డైపోల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. క్లియరా. ఇప్పుడు ఈ డైపోల్స్ క్రియేట్ అయ్యాయి కదా, ఇవి మొత్తానికి ఏం చేస్తానంటే ఎఫ్ నెట్ని తగ్గిస్తాయి. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఫోర్స్ డ్యూ టు Q1 on Q2 లేకపోతే Q2 on Q1 ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం. మీడియం పైన డిపెండ్ అవ్వదు. ఎప్పుడైనా సరే Q1 Q2 పైన అప్లై చేసే ఫోర్స్ కానీ Q2 Q1 పైన అప్లై చేసే ఫోర్స్ కానీ మీడియం పైన డిపెండ్ అవ్వట్లేదు. ఓకేనా. కానీ ఎఫ్ నెట్ డ్యూ టు Q1 on Q2 decreases due to the permittivity of the medium. ఆ మీడియం యొక్క ఇంటర్ఫియరెన్స్ వల్ల ఆ మీడియంని ఈ ఫోర్స్ వచ్చి, ఈ ఫోర్స్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇంకా ముందు చదువుతాం అన్నమాట. ఓకేనా. ఈ ఫోర్స్ అనేది చుట్టుపక్కల ఉండే మాలిక్యూల్స్ని, ఆ మాలిక్యూల్స్ ఆ ఎలక్ట్రిక్ ఫోర్స్ని కానీ ఆ ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ని కానీ పర్మిట్ చేయడం వల్ల అవి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అవి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏమవుతున్నాయి అంటే పోలరైజ్ అవుతాయి. ఓకేనా. దీనివల్ల ఎఫ్ నెట్ ఏమవుతుందంటే తగ్గుతుంది అనమాట. ఎఫ్ నెట్ డ్యూ టు Q1 and Q2 డిక్రీజెస్ డ్యూ టు ద పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం. క్లియర్ స్టూడెంట్స్. ఎలా ఇప్పుడు చూడండి, నెగిటివ్ చార్జెస్ అనేవి ఎలా ఉన్నాయంటే దగ్గరగా ఉన్నాయి. కాబట్టి నెగిటివ్ చార్జెస్ ఎఫ్ డ్యూ టు నెగిటివ్ చార్జ్ అనేది ఎక్కువగా ఉంది, ఈజ్ మోర్ దెన్ ఎఫ్ డ్యూ టు పాజిటివ్. ఎందుకంటే చూడండి, పాజిటివ్ చార్జెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే దూరంగా ఉన్నాయి చార్జ్ దగ్గర నుంచి, కానీ నెగిటివ్ చార్జెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఒక ఎఫ్ నెట్ అనేది క్రియేట్ అవుతుంది దీనివల్ల, మీడియం వల్ల. అంటే సింపుల్ చెప్పాలంటే ఫోర్స్ డ్యూ టు లేకపోతే ఎఫ్ నెట్ డ్యూ టు
Q1 on Q2 equals to force due to Q1 on Q2 plus F డ్యూ టు మీడియం. ఈ రకంగా రాసుకోవచ్చు. చూడండి, చార్జెస్ పోలరైజ్ అయిన దానివల్ల ఫోర్స్, ఇంకోటి కేవలం Q1 యొక్క ఫోర్స్ Q2 పైన, ఇవి రెండింటిని యాడ్ చేసి మనకేమొస్తుంది అంటే ఫోర్స్ F net డ్యూ టు Q1 on Q2 అనేది వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇవంతా కూడా మనము థియరిటికల్గా హైపోథెటికల్ కేవలం ఫార్ములా రూపంలోనే సాల్వ్ చేస్తామంటే అలా కాదనమాట. ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ లా అన్నమాట. అంటే మనం ఎక్స్పెరిమెంట్స్ చేసి కనుక్కున్న విషయం గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క వాటర్ మాలిక్యూల్ అనేది కరెక్ట్గా అలాగే అరేంజ్ అవుతుంది, అలాగే డైపోల్స్ క్రియేట్ అవుతాయి, అంత డిస్టెన్స్లో ఉంటుంది, మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి చాలా కష్టం కదా. కాబట్టి ఇది ఎక్స్పెరిమెంట్స్ చేసి కనుక్కునేదాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 చార్జెస్ని వాటర్ లోపల పెట్టిన తర్వాత వాటి మధ్య ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చిందంటే, జస్ట్ చెప్తున్నాను, ఎఫ్ నెట్ అనేది 18 వచ్చింది అనుకోండి. ఎఫ్ నెట్ ఎంత వచ్చింది? 18 వచ్చింది అనుకోండి. అదే వాటర్ మాలిక్యూల్స్లో కాకుండా మామూలుగా ఫ్రీ స్పేస్లో కానీ వ్యాక్యూమ్లో కానీ పెట్టినప్పుడు వాటి మధ్య ఫోర్స్ ఎంత వచ్చిందంటే 20 న్యూటన్స్ వచ్చింది అనుకోండి. సరే, ఇప్పుడు మీడియం వల్ల ఎంత ఫోర్స్ తగ్గింది అంటే సింపుల్గా ఎవరైనా చెప్తారు. ఎంత వచ్చిందంటే ఎఫ్ నెట్ డ్యూ టు మీడియం ఖచ్చితంగా -2 వచ్చి ఉంటుంది. క్లియర్? చూడండి, ఎఫ్ నెట్ డ్యూ టు Q1 on Q2 ఇది ఎక్కడ మనం వాటర్లో కలుపుకున్నాం. వాటర్ కనుక్కున్నప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 18 న్యూటన్స్ వచ్చింది. అదే మనం స్పేస్లో కనుక్కున్నప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 20 వచ్చింది. అంటే మీడియం వల్ల ఎంత ఫోర్స్ తగ్గిందంటే ఈజీగా ఎవరైనా చెప్తాను, ఎంత అంటే 2 అన్నమాట. కాబట్టి ఫోర్స్ డ్యూ టు మీడియం, ఓకేనా, 18 - 20 ఈక్వల్స్ టు -2 న్యూటన్స్ అన్నమాట. ఈ రకంగా మనకి ఒక మీడియం ఎంత ఎక్కువ పర్మిట్ చేసి అంత ఎక్కువ పోలరైజ్ అవుతుంది, ఎంత ఎక్కువగా పోలరైజ్ అయితే అంత ఎక్కువగా ఫోర్స్ అనేది తగ్గిస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అంటే చూడండి, ఎప్సిలాన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ నాట్. అంతే కదా, ఎప్సిలాన్ యొక్క వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ పోలరైజ్ చేస్తుంది. ఓకేనా? ఆల్రెడీ మనకు తెలుసు కే అంటే మీనింగ్ అంటే కే ఈక్వల్స్ టు 1/4 కే డాష్ ఈక్వల్స్ 1/4 అన్నమాట. అంటే ఈ వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే కే వాల్యూ అనేది అంత తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, ఎప్సిలాన్ వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ నాట్ అయితే చూడండి, కే డాష్ వాల్యూ ఈస్ ఆల్వేస్ లెస్ దెన్ కే అవుతుంది. ఎందుకు? ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. ఎప్సిలాన్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ నాట్, therefore k dash is always less than k అన్నమాట. k dash is always less than k అయితే f dash is always less than f అన్నమాట. అంటే ఎప్పుడైతే ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్, ఎప్పుడైతే ఈ 2 చార్జెస్ మీడియంలో పెడతామో ఆటోమేటిక్గా ఫోర్స్ అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది వెన్ కంపేర్ టు ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్ ఇన్ ద వ్యాక్యూమ్. ఓకేనా? కాబట్టి రాసుకోండి, ఫోర్స్ always decreases between 2 charges in a medium. ఎప్పుడైనా మీడియంలో పెట్టినప్పుడు ఫోర్స్ అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది. ఇక్కడ ఫోర్స్ ఇన్ ద సెన్స్ ఏమంటే ఎఫ్ నెట్ అన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్? అంటే ఎఫ్ నెట్నే ఎప్పుడైనా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అడిగినప్పుడు మనం ఎలా కన్సిడర్ చేయాలంటే ఫోర్స్ అంటే వాడు జస్ట్ ఫోర్స్ ఇచ్చారు కదా, 2 చార్జెస్ మధ్య ఫోర్స్ కదా, మీడియంలో చేంజ్ అవ్వకూడదు అనుకోకూడదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు మనం ఎలా కన్సిడర్ చేయాలంటే అది ఎఫ్ నెట్ లాగా కన్సిడర్ చేయాలి. అంటే ఎఫ్ నెట్ మొత్తానికి సంబంధించి వాడు క్వశ్చన్ ఇస్తున్నాడు అనేటట్టు మనం కన్సిడర్ చేసి కొంచెం ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ అవుతాం. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనకి ఎప్పుడైనా సరే 2 చార్జెస్ని మీడియంలో పెట్టినప్పుడు ఆ 2 చార్జెస్ వచ్చి ఫస్ట్ తన చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ మీడియంని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల దాన్ని మనం ఏమంటామంటే పర్మిటివిటీ అంటాం. ఆ పర్మిటివిటీ కారణంగా ఏమవుతాయంటే ఆ చార్జెస్ చుట్టుపక్కల ఉండే మాలిక్యూల్స్ అనేవి పోలరైజ్ అయ్యి అవే చార్జెస్ లాగా బిహేవ్ చేసి ఓవరాల్గా ఈ రెండింటి మధ్య ఉండే ఫోర్స్ని, నెట్ ఫోర్స్ని తగ్గించడానికి ట్రై చేస్తాను అన్నమాట. కాబట్టి ఏమవుతుందంటే ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్, ఎఫ్ నెట్ బిట్వీన్ 2 చార్జెస్ ఈస్ ఆల్వేస్ లెస్ దెన్ ద ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్ ఇన్
ఫ్రీ స్పేస్ ఆర్ వాక్యూమ్. కాబట్టి ఈ కండిషన్స్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా, ఇన్ మీడియం. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని న్యూమరికల్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము కులూమ్స్ లా మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. దానికి సంబంధించి కొన్ని న్యూమరికల్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 2 charges. One is of magnitude 4 millicoulombs. Another charge is of magnitude -3 microcoulombs. These are separated by a distance of 10 centimeters. We need to find the force between these 2 charges. Clear స్టూడెంట్స్? ఇప్పుడు ఈ న్యూమరికల్ సాల్వ్ చేయాలంటే సింపుల్గా మనం యూస్ చేసే ఫార్ములా F = KQ1 Q2 / R² అన్నమాట. చూడండి, ఇది పాజిటివ్ చార్జ్, ఇది నెగిటివ్ చార్జ్. ఈ పాజిటివ్ చార్జ్ ఏం చేస్తుందంటే నెగిటివ్ చార్జ్ని ఈ డైరెక్షన్ లాగడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది ఈ ఛార్జ్ని తీసుకున్నాం అనుకోండి, ఈ ఛార్జ్ వచ్చి ఈ పాజిటివ్ ఛార్జ్ని తన వైపు లాగడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఫోర్స్ అప్లైడ్ బై దిస్ ఛార్జ్ ఇస్ ఇన్ రైట్ డైరెక్షన్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు మనకి ఏ ఫోర్స్ తీసుకోవాలంటే బై న్యూటన్స్ లా ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది దీనిపైన ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, ఇది కూడా దీనిపైన అంతే ఫోర్స్ అప్లై చేస్తుంది. కాబట్టి మనం ఏ ఫోర్స్ కనుక్కున్నా సరే నో ప్రాబ్లం, ఒకే వాల్యూ వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, F = K వాల్యూ ఎంత? 9 × 10⁻9. Q1 వచ్చి 4 millicoulombs. మిల్లీ అంటే 10⁻³ అనమాట. కాబట్టి 4 × 10⁻³ ఇంటూ Q2 వాల్యూ ఎంత? -3 మైక్రోకూలం. మైక్రో అంటే మీనింగ్ ఏంటంటే 10⁻⁶. క్లియర్ స్టూడెంట్స్? బై R². ఇక్కడ చూడండి 10 సెంటీమీటర్స్ ఉంది, 10 స్క్వేర్ అని రాయకూడదు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు అన్ని ఒకే యూనిట్స్లో ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఇక్కడ డిస్టెన్స్ వచ్చి మనకు సెంటీమీటర్స్ ఇచ్చాడు, కానీ ఛార్జ్ అనేది మనకి SI యూనిట్లో ఉందన్నమాట. కాబట్టి సెంటీమీటర్స్లో మీటర్స్లో మార్చుకుంటే 0.1 మీటర్ అవుతుంది. కాబట్టి 0.1 హోల్ స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్? అప్పుడు F = 9 × 4 × -3 × 10⁻9 10⁻³ 10⁻⁶. 10⁻9 ఉంది, 10⁻³ -6 ఏమవుతుంది? 10⁻9 అవుతుంది. నెక్స్ట్ 0.1 హోల్ స్క్వేర్ అంటే 0.01 వస్తుంది. ఇవి రెండు ఏమైనా క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. F = -4 3 12 12 9 108 -108. ఇది 0.01 అనమాట. ఇది పైకి వస్తే ఇంటూ 100 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అప్పుడు మనకి ఏమవుతుందంటే -10800 న్యూటన్స్ అనేది వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? దిస్ ఈస్ ద magnitude of force between these 2 charges. క్లియర్ కదా? ఓకే స్టూడెంట్, నోట్ చేసుకుని ఇంకా మనం నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ an electrostatic force between 2 charged particles placed at separation of 5 centimeters in air. 2 charges ఉన్నాయన్నమాట, వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 5 సెంటీమీటర్స్ ఉంది. లేదా వాటి మధ్య మినిమం ఫోర్స్ ఎంత కనుక్కోమన్నాడు. లేదా మినిమం ఫోర్స్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే చూడండి, ఛార్జ్ అనేది మనకి ఎలక్ట్రాన్స్ వల్ల వస్తుంది. ఇప్పుడు నాకు మినిమం ఫోర్స్ కావాలంటే 2 చార్జెస్ కూడా ఏమవచ్చు? ఎలక్ట్రాన్స్ అవ్వచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఛార్జ్ ఎంత అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత? -1.6 × 10⁻−19 coulombs. ఓకేనా? డిస్టెన్స్ మనకి ఆర్ ఎంత ఇచ్చా అంటే 5 సెంటీమీటర్స్, విచ్ మీన్స్ 0.05 మీటర్స్ అనమాట. క్లియరా? ఇప్పుడు ఫోర్స్ కనుక్కోవాలి. ఫార్ములా F = KQ1 Q2 / R². ఇప్పుడు F = 9 × 10⁻9 × -1.6 × 10⁻−19 × -1.6 × 10⁻−19 / 0.05. నేను సింపుల్గా 5/100 లాగా రాసుకుంటాను. 5/100 హోల్ స్క్వేర్ అనమాట. క్లియరా? ఇప్పుడు చూడండి, 9 × -1.6 -1 × మైనస్ ప్లస్ అవుతుంది. 1.6 × 1.6 16 స్క్వేర్ 256 అంటే నాకు సింపుల్గా 2.56 వస్తుంది. క్లియరా? ఇక్కడ 10⁻9 ఉంది ఇంటూ 10⁻−19 × 10⁻−19 10⁻−38 / 5² అంటే 25
బై 100 స్క్వేర్ అంటే సింపుల్గా నేను 10⁴ లాగా రాసుకున్నాను. ఓకే చూడండి ఇప్పుడు F ఈక్వల్స్ టు 9 into 2.56 into 10⁻9 into 10⁻−38. ఈ 10⁴ వచ్చి పైకి పోయింది అనమాట. ఓకేనా, 10⁻9 into 10⁻−38 into 10⁴/25. F ఈక్వల్స్ టు దీని వాల్యూ నేను అప్రాక్సిమేట్గా 2.5 లెక్క తీసుకుంటాను. అప్పుడు నాకేమవుతుంది 9 into 2.5 into 10⁻9 10⁻−38 10⁴. ఇలాంటి 9 + 4 వచ్చి 13. 13 - 38 ఏమవుతుందంటే -25. కాబట్టి 10⁻−25/25. ఇది 1 జా, ఇది 10 జా అన్నమాట. క్లియరా? ఈ 10 పైకి పోతే 10⁻−25 10⁻−26 అవుతుంది. కాబట్టి ఎఫ్ఎల్ అప్రాక్సిమేట్గా ఏమవుతుందంటే 9 into 10⁻−26 న్యూటన్స్ అవుతుంది. క్లియర్గా స్టూడెంట్స్? ఈ రకంగా న్యూమరికల్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది కూలుంబ్స్ లా పైన. ఓకేనా, సేమ్ ఇదే టైప్లో కొద్దిగా డిఫరెంట్ ప్రాబ్లమ్ అని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ చార్జ్ ప్లస్ క్యూ ఈస్ ఫిక్స్డ్. ప్లస్ క్యూ అనే చార్జ్ ఫిక్స్ అయిపోయిందంట. అనదర్ చార్జ్ -q ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్ విత్ రేడియస్ r. ఇంకొక చార్జ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ వచ్చి -q అన్నమాట. క్లియరా? ఇది r అనే డిస్టెన్స్లో ఏమవుతుందంటే దీన్ని చుట్టూ తిరుగుతుందని ఇచ్చినాడు. ఫైండ్ ఇట్స్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ, టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఒకే కండిషన్ బేస్ చేసుకుని 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినాం. చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు ఇది ఆపోజిట్ ఛార్జ్. యాక్చువల్గా పాజిటివ్ ఛార్జ్కి ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతుంది. కానీ ఇది తిరుగుతుంది అంటే ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్. సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఏదైనా బాడీ సర్క్యులర్ మోషన్లో ఉంది అంటే ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది టువర్డ్స్ సెంటర్. ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే సింపుల్ చెప్పొచ్చు, ఎవరంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి సింపుల్గా సెంట్రిపెటల్ ఫోర్స్ ఈక్వల్స్ టు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. మన సెంట్రిపెటల్ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే mv²/r. వేరైతే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ Q1 వచ్చి +q, Q2 వచ్చి q. ఇప్పుడు మైనస్ జస్ట్ నెగిటివ్ చార్జ్ మాత్రం తెలియజేస్తుంది అంతే. Q1 Q2/r² అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ r, ఇక్కడ ఒక r అనేది క్యాన్సిల్. ఇప్పుడు నాకు v² ఏమవుతుందంటే KQQ/m అవుతుంది. సారీ, mr అవుతుంది. అదే నాకు v వాల్యూ కావాలంటే ఏమవుతుందంటే √KQQ/mr. దిస్ ఇస్ ద వెలాసిటీ ఆఫ్ ద రివాల్వింగ్ చార్జ్, అరౌండింగ్ చార్జ్ +q అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ చూడండి, యాంగులర్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. యాంగులర్ వెలాసిటీ ఒమేగా అన్నమాట. మనందరూ తెలుసు ఆల్రెడీ లీనియర్ వెలాసిటీ v. లీనియర్ వెలాసిటీ v. ఓకేనా, v దేనికి ఈక్వల్, ఒమేగా ఇంటూ ఆర్కి అనేది ఈక్వల్ అన్నమాట. ఇప్పుడు నాకు ఒమేగా కావాలంటే ఏమవుతుందంటే v/r. v వాల్యూ నాకు ఎంత అంటే √KQQ/r అన్నమాట ఇంటూ 1/r. అప్పుడు సింపుల్గా ఏం రాసుకోవచ్చు, ఈ ఆర్ని లోపలికి పంపిస్తే ఒకటి ఉంది కదా, సారీ. ఓకేనా, ఈ ఆర్ని లోపలికి పంపిస్తే నాకేమవుతుందంటే √KQ q/r లోపలికి వెళ్తే r² అవుతుంది. r² అంటే r వచ్చి r³ అవుతుంది, mr³. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనము యాంగులర్ వెలాసిటీ కూడా కనుక్కున్నాము. నెక్స్ట్ టైం పీరియడ్. టైం పీరియడ్ ఫార్ములా ఏంటి? టైం పీరియడ్ t ఈక్వల్స్ టు 2π/ω అన్నమాట. కాబట్టి నాకేమవుతుందంటే t ఈక్వల్స్ టు 2π/ω ని √mr³/KQ అవుతుంది. జస్ట్ రెసిప్రోకల్ చేశాం. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు,
ఫ్రీక్వెన్సీ ఎంతో కనుక్కోమన్నాడు. ఇక్కడ రాస్తాను చూడండి, ఫ్రీక్వెన్సీ ఎఫ్ అన్నమాట. ఫ్రీక్వెన్సీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఫ్రీక్వెన్సీ ఇస్ నథింగ్ బట్ 1/టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే 2π/ఒమేగా. అప్పుడు నాకు ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే ω/2π అవుతుంది. అప్పుడు నాకు ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఒమేగా అంటే 1/2π రాస్తాను. నెక్స్ట్ ఒమేగా అంటే KQ/mr³ అవుతుంది. అంటే చూడండి, ఒకే కాన్సెప్ట్ లో డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగినాను అనమాట. అంటే ఇవంతా కూడా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. స్టూడెంట్స్, ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ మనం వచ్చి కులూమ్స్ లాని వెక్టార్ ఫామ్ లో ఎలా రాయొచ్చు దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము కులూమ్స్ లా ఇన్ వెక్టార్ ఫామ్ డిస్కస్ చేద్దాం. కులూమ్స్ లా ఇన్ వెక్టార్ ఫామ్ ఎందుకు సార్? ఆల్రెడీ మనము 2 చార్జెస్ మధ్య ఫోర్స్ అని కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఈ వెక్టార్ ఫామ్ దేనికి సార్? స్టూడెంట్స్, Q1 Q2 అనే చార్జెస్ R అనే డిస్టెన్స్ లో ఉంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. F KQ1 Q2/r² డిస్కస్ చేసాం కదా. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రమే వస్తుంది, కానీ ఫోర్స్ యొక్క డైరెక్షన్ తెలియదు అనమాట. ఎందుకంటే ఫోర్స్ అనేది ఎలాంటి క్వాంటిటీ? వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ అంటే ఏముండాలి? మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, దాంతోపాటు డైరెక్షన్ కూడా ఉండాలి. ఇప్పుడు ఈ ఫోర్స్ కి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంది, కానీ ఈ ఫామ్ లో మనకు కేవలం ఏం తెలియజేస్తుంది అంటే ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రం తెలియజేస్తుంది, కానీ దీని యొక్క డైరెక్షన్ అని తెలియజేయదు అనమాట. ఒకవేళ నాకు ఫోర్స్ యొక్క డైరెక్షన్ తో పాటు నాకు మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ రెండు కావాలంటే మనం ఈ వెక్టార్ ఫామ్ లో తెలుసుకోవాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ఫామ్ లో మనం ఏం చేద్దామంటే వెక్టార్ ఫామ్ లో చేంజ్ చేద్దాం. చూడండి, ఇది ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంది? KQ1 Q2/r². R is the distance between Q1 and Q2. ఫర్ ఎగ్జాంపుల్ Q1 పొజిషన్ దగ్గర నుంచి ఏంటి, Q1 పొజిషన్ నుంచి Q2 పొజిషన్ వరకు నేను R బార్ అనే వెక్టార్ తీసుకున్నాను అనుకోండి. ఓకేనా? R బార్ ఇస్ ద వెక్టార్, ఓకేనా, స్టార్టింగ్ ఫ్రమ్ Q1 అండ్ ఎండింగ్ అట్ Q2. ఓకేనా? ఇప్పుడు R బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందంటే ఈ ఆర్ఏ అవుతుంది అనమాట. కదా, అంటే ఈ R బార్ యొక్క వెక్టార్ ఏదైతే ఉందో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంటంటే R అన్నమాట, డిస్టెన్స్ బిట్వీన్ Q1 అండ్ Q2. కదా, ఇప్పుడు దీని యొక్క వాల్యూ చేంజ్ చేయకుండా నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ R బార్ లో రాసుకోవాలి. ఎలా రాసుకోవచ్చు? సింపుల్ గా R³ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, R³ అంటే ఏంటి? R³ is the unit vector from Q1 to Q2 అన్నమాట. Q1 నుంచి Q2 కి ఇది మొత్తం R బార్ అనుకున్నాము. ఇది నాకేమవుతుందంటే R³. అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే ఓన్లీ 1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాల్యూ 2 ఉంది. 2 × 1 చేస్తే నాకేమొస్తుంది? 2 వస్తుంది అనమాట. అంటే ఒక యూనిట్ వెక్టార్ని మల్టిప్లై చేయడం వల్ల కేవలం డైరెక్షన్ మాత్రమే వస్తుంది, కానీ దానికి వాల్యూలో ఎలాంటి చేంజ్ రాదు. ఎందుకంటే యూనిట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఓన్లీ 1 కాబట్టి. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇప్పుడు మనం దీనికి ఏమి ఇచ్చాము అంటే డైరెక్షన్ ఇచ్చాము. ఆ డైరెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతుంది అంటే Q1 దగ్గర స్టార్ట్ అయింది, Q2 దగ్గర ఎండ్ అయింది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, F KQ1 Q2/r². R³ యూనిట్ వెక్టార్ ఎలా రాసుకోవచ్చు? వెక్టార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ లా రాసుకోవచ్చు. క్లియర్ స్టూడెంట్స్? కాబట్టి R³ ఎలా రాసుకోవచ్చు అంటే R బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ R బార్, విచ్ ఇస్ mod R. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, F KQ1 Q2/r బార్ బై, ఇక్కడ చూడండి, ఇక్కడ R అనేది కూడా R బార్ యొక్క మ్యాగ్నిట్యూడే కదా, కాబట్టి R² × R నాకేమవుతుందంటే R³ అవుతుంది. దిస్ ఈస్ ద కూలుంబ్స్ ఫోర్స్ బిట్వీన్ 2 చార్జ్డ్ పార్టికల్స్ ఇన్ వెక్టార్ ఫామ్. మనకు ఫైనల్గా మనకి ఏమొచ్చిందంటే వెక్టార్ ఫామ్ లో కూలుంబ్స్ లా అనేది మొత్తాన్ని మనం డిరైవ్ చేసాం. క్లియర్ స్టూడెంట్స్? R బార్ యొక్క డైరెక్షన్ వచ్చి, ఓకేనా,
ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ Q1 and ends at Q2. స్టార్ట్ అయింది Q1 దగ్గర కాబట్టి ఇక్కడ ఏముంటుంది అంటే Q1 దగ్గర టెయిల్ అనేది ఉంటే Q2 దగ్గర ఆ వెక్టార్ యొక్క హెడ్ అనేది ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా మనం ఫోర్స్ యొక్క డైరెక్షన్తో సహా ఈ వెక్టార్ ఫామ్లో చెప్పగలం అన్నమాట. మీకు అర్థం అవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 మిల్లీ కులుమ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ -4 మైక్రో కులుమ్ ఛార్జ్ ఉందన్నమాట. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క పొజిషన్ వచ్చి 1, 2, 3 దగ్గర ఉందనుకోండి. దీని యొక్క పొజిషన్ వచ్చి 2, 3, 4 దగ్గర ఉందనుకోండి. ఇప్పుడు వీటి మధ్య ఉండే ఫోర్స్ నాకు వెక్టార్ ఫామ్తో పాటు కావాలి. ఎలా చూడండి, F ఈక్వల్స్ ఫార్ములా ఏదైనా అంటే KQ1 Q2 బై R³ ఇంటూ R బార్. సరే చూడండి, K వాల్యూ ఎంత 9 × 10⁻9. Q1 వచ్చి 2 మిల్లీ కులూమ్స్ కాబట్టి 2 × 10⁻³ Q2 వచ్చి ఏమవుతుందంటే -4 మైక్రో అంటే 10⁻6 బై R³ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న దూరం అనమాట. R³ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో మనందరికి ఆల్రెడీ తెలుసు. 2 - 1 వచ్చి 1 స్క్వేర్, 3 - 2 అంటే 1 స్క్వేర్, 4 - 3 అంటే 1 దాని యొక్క స్క్వేర్. మొత్తానికి ఏమవుతుందంటే √3 వస్తుంది. అంటే √3 హోల్ క్యూబ్. ఇప్పుడు నాకు R బార్ కావాలి. ఓకేనా? R బార్ అంటే 1, 2, 3 అనే పాయింట్ దగ్గర 2, 3, 4 వరకు కాబట్టి 2 - 1 I cap ప్లస్ 3 - 2 J cap ప్లస్ 4 - 3 K cap. మొత్తానికి ఏమవుతుంది అంటే 1 I cap ప్లస్ 1 J cap ప్లస్ 1 K cap. క్లియర్ స్టూడెంట్స్? అర్థం అనుకుంటా. సింపుల్ చెప్పాలంటే I cap ప్లస్ J cap ప్లస్ K cap అయింది. ఇప్పుడు చూడండి, 9 × 2 × -4 ఇక్కడ 10⁻9 ఉంది, ఇక్కడ 10⁻3, ఈ 10⁻6 మొత్తం ఏమవుతుంది 10⁻9 అవుతుంది. 10⁻9 10⁻9 నాకు ఏమొస్తుందంటే 1 వస్తుంది అన్నమాట. కాబట్టి అది రాసుకోవాల్సిన అవసరం లేదు. బై √3 హోల్ క్యూబ్ని నేను సింపుల్గా 9√3 లాగా రాసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏముంది I cap ప్లస్ J cap ప్లస్ K cap ఉంది అనమాట. చూడండి, 9 గెట్స్ క్యాన్సల్డ్. -8/√3 ఇంటూ I cap ప్లస్ J cap ప్లస్ K cap. ఇప్పుడు మనం ఇక్కడ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసామనుకోండి, ఇక్కడ మైనస్ వచ్చింది. ఈ మైనస్ని దీని లోపల పంపించామనుకోండి, ఏమొస్తుంది 8/√3 -I cap -J cap -K cap. ఆల్రెడీ మనం ఏం డిస్కస్ చేసాం, I cap ప్లస్ J cap ప్లస్ K cap యొక్క డైరెక్షన్ 2 మిల్లీ కులూమ్ దగ్గర నుంచి -4 మైక్రో కులూమ్ వరకు ఉంది. క్లియరా? అదే ఇప్పుడు -I cap -J cap -K cap చూస్తేనే అర్థమవుతుంది. ఈ వెక్టార్కి అంటే రైట్ సైడ్ వెళ్తున్న వెక్టార్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది అన్నమాట. అంటే ఇలా ఉంది. కాబట్టి ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందంటే లెఫ్ట్ సైడ్ ఉంది. క్లియరా? మనం ఒకవేళ దీన్ని గమనించినప్పుడు మనకు అర్థమయ్యే విషయం కూడా అదే. ఏంద్రా అంటే ఇక్కడ చూడండి, 2 మిల్లీ కులూమ్ ఉంది, ఇక్కడ -4 మైక్రో కులూమ్ ఉంది అనమాట. ఇది పాజిటివ్ ఛార్జ్, ఇదేంటి నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఏం చేస్తుంది, నెగిటివ్ని తన పక్క లాగడానికి ట్రై చేస్తుంది అనమాట. కాబట్టి ఆ రకంగా చూసుకున్నా కూడా మనకు వస్తుంది అనమాట. ఈ రకంగా మనం వెక్టార్ ఫార్మ్ యూజ్ చేసుకొని కూడా ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్తో పాటు మనకి ఏమొస్తుందంటే డైరెక్షన్ కూడా వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనము రిలేటివ్ పర్మిటివిటీ అనే టాపిక్ కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఈరోజు మన లెక్చర్లో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ డిస్కస్ చేద్దాం. అదేంటంటే రిలేటివ్ పర్మిటివిటీ. దీన్నే డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ అని కూడా అంటారన్నమాట. అసలు ఈ రిలేటివ్ పర్మిటివిటీ అంటే ఏంటి? మీకు ఎప్పుడైనా సరే ఫిజిక్స్లో రిలేటివ్ అనే పదం కనిపించిందంటే మనము
ఒక స్టాండర్డ్ దాంతో కంపేర్ చేస్తున్నాం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మీనింగ్ ఏంటి? ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వన్ మీడియం విత్ రెస్పెక్ట్ టు అనదర్ మీడియం అని అర్థం. అంటే ఏదైనా ఒక విషయంతో కంపేర్ చేస్తే మనం దాని ముందర ఏం పెడతాం అంటే రిలేటివ్ అని పెడతాం అనమాట. ఇప్పుడు పర్మిటివిటీ అంటే తెలుసు, ఒక మీడియంలో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ అనేవి ఎంత ప్రాపగేట్ అవుతాయి, ఆ ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ అనేవి ఆ మీడియంని ఎంత బాగా పోలరైజ్ చేయగలుగుతాయి, దాన్ని మనం ఏమంటాం అంటే పర్మిటివిటీ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? అదే రిలేటివ్ పర్మిటివ్ అంటే మనకేం తెలియజేస్తుంది అంటే ఇట్ టెల్స్ us హౌ మచ్ బెటర్ ఏ మీడియం ఈస్ polarized when compared to free space or vacuum. సింపుల్ చెప్పాలంటే రిలేటివ్ పర్మిటివిటీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ పర్మిటివ్ ఆఫ్ మీడియం టు పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. అంటే ఫ్రీ స్పేస్తో కంపేర్ చేసినప్పుడు ఒక మీడియం అనేది ఎంత బాగా పర్మిట్ చేస్తుంది ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ని, పోలరైజ్ చేస్తుంది, దాన్ని మనం ఏమంటామంటే రిలేటివ్ పర్మిటివిటీ అంటాం. క్లియరా? ఇట్ టెల్స్ us how much better a medium is polarized permitted to electric effects. ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్కి ఎంత బాగా పర్మిట్ చేయగలుగుతున్నాయి, ఎంత బాగా పోలరైజ్ చేయగలుగుతున్నాయి ఫ్రీ స్పేస్తో కంపేర్ చేస్తాం. దీన్ని మనం ఏమంటాం అంటే రిలేటివ్ పర్మిటివిటీ అంటాం. లేదా స్టూడెంట్స్, ఈ రిలేటివ్ పర్మిటివిటీ యొక్క యూనిట్స్ గురించి లేకపోతే డైమెన్షన్స్ గురించి డిస్కస్ చేసాం అనుకోండి, ఇట్ హ్యాస్ నో యూనిట్స్. ఎందుకు యూనిట్స్ ఉండవు చెప్పండి? చూడండి, ఎప్సిలాన్ యొక్క యూనిట్స్ ఒకటే, ఏంటంటే కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ అనమాట. ఎప్సిలాన్ కూడా సేమ్ యూనిట్స్, రెండు యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతే మనకు యూనిట్స్ అనేవి ఉండాలి. ఇట్ ఈస్ ఏ యూనిట్ లెస్ అండ్ డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అన్నమాట. డైమెన్షన్ లెస్ క్వాంటిటీ. ఇప్పుడు ఈ రిలేటివ్ పర్మిటివిటీ అంటే కంపేర్ చేస్తాం అన్నాం సార్, దానివల్ల మనకి ఏంటి యూజ్? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తాను, పర్మిటివిటీ ఆఫ్ వాటర్ ఎంత అంటే 7.12 into 10⁻⁻10. క్లియర్ స్టూడెంట్స్? అదే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటే 8.85 into 10⁻⁻12. ఇప్పుడు నాకు దీనికి రిలేటివ్ పర్మిటివిటీ ఏమవుతుందంటే రిలేటివ్ పర్మిటివిటీ ఆఫ్ permittivity of water by permittivity of free space, which means 7.12 into 10⁻⁻10 by 8.85 into 10⁻⁻12, which gives me approximately 81. Okay students, ఇప్పుడు ఇది నాకు ఏం ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుందంటే చూడండి, రిలేటివ్ పర్మిటివిటీ ఆఫ్ వాటర్ ఈస్ 81. అంటే ఇది నాకు ఏం తెలియజేస్తుందంటే వన్ కంపేర్ టు ఫ్రీ స్పేస్, ఓకేనా, వాటర్ అనేది 81 టైమ్స్ అనేది ఎలక్ట్రిక్ యొక్క ఎఫెక్ట్స్ని ఎక్కువ పర్మిట్ చేస్తుంది, ఎక్కువ పోలరైజ్ చేస్తుంది అని తెలియజేస్తుంది. దానివల్ల ఏంటి సార్ యూజ్? దీనివల్ల మనము ఆ మీడియంలో ఎంత ఫోర్స్ ఉందో కూడా మనం కనుక్కోవచ్చు. ఒకవేళ 2 చార్జెస్ స్పేస్లో పెట్టినప్పుడు ఇంత ఫోర్స్ ఎగ్జాక్ట్ చేస్తే, ఒకవేళ అదే 2 చార్జెస్ అదే మీడియంలో పెట్టినప్పుడు, వేరే మీడియంలో పెట్టినప్పుడు అది ఎంత ఫోర్స్ అనేది ఎగ్జాక్ట్ చేస్తుందో కూడా మనం కనుక్కోవచ్చు. ఏ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని? రిలేటివ్ పర్మిటివిటీ. సార్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఇన్ వాటర్ బై ఫోర్స్ ఇన్ ఫ్రీ స్పేస్ తీసుకుందాం, ఓకేనా. ఫోర్స్ ఇన్ వాటర్ అంటే ఫోర్స్ ఇన్ మీడియం. ఫోర్స్ ఇన్ మీడియం ఫార్ములా ఏంటి? 1/4π ఎప్సిలాన్ Q1 Q2 బై R². అదే ఫోర్స్ ఇన్ ఫ్రీ స్పేస్ వచ్చి 1/4π ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై R². చూడండి, 1/4π గెట్స్ క్యాన్సల్డ్, Q1 Q2 by R², Q1 Q2 by R² అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు నాకు ఫోర్స్ ఇన్ వాటర్ బై ఫోర్స్ ఇన్ ఫ్రీ స్పేస్ మనం చూసాం అనుకోండి, మనకి ఎంత వస్తుందంటే ఎప్సిలాన్ నాట్ బై ఎప్సిలాన్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఫోర్స్ ఇన్ వాటర్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ రిలేటివ్ పర్మిటివిటీ ఎప్సిలాన్ ఆర్ అయింది అనమాట. ఇప్పుడు ఎప్సిలాన్ నాట్ బై ఎప్సిలాన్ నాకు ఏమవుతుందంటే 1/εr అవుతుంది. ఇప్పుడు ఫ్రీ స్పేస్ అవ్వకపోతే
ఫోర్స్ ఇన్ ఫ్రీ స్పేస్. అంటే సింపుల్గా ఫ్రీ స్పేస్లో మనం ఫోర్స్ కనుక్కునేసి అదే ఒక మీడియంలో నాకు సేమ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు వాడు ఫోర్స్ కావాలనుకోండి, సింపుల్గా 1/ε0తో 1/ε రిలేటివ్ పర్మిట్తో మనం మల్టిప్లై చేసామనుకోండి మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రీ స్పేస్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ బిట్వీన్ టూ బాడీస్ ఈస్ 810 న్యూటన్స్. ఎక్కడ? ఫ్రీ స్పేస్. అదే నాకు ఇప్పుడు వాటర్లో కావాలి. సింపుల్ ఫోర్స్ ఇన్ వాటర్ ఈక్వల్స్ టు నాకు ఏమవుతుందంటే 1/ε0 టైమ్స్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఫ్రీ స్పేస్ అనమాట. 1/ε0 ఎంత నాకు వాటర్ కంటే 1/81. ఫోర్స్ ఇన్ ఫ్రీ స్పేస్ ఎంత? 810. 81 ఇక్కడ 10 అంటే మొత్తం నాకు ఎంత వస్తుందంటే 10 న్యూటన్స్. అంటే ఈ ఏది రిలేటివ్ పర్మిటివిటీ ఉందో అది నాకేం తెలియజేస్తుంది అంటే ఫోర్స్ అనేది ఒక మీడియంలో ఎన్ని టైమ్స్ ఫ్రీ స్పేస్తో ఉంటుంది, ఎన్ని టైమ్స్ ఫ్రీ స్పేస్కి ఈక్వల్గా ఉంటుంది అది మనకు తెలియజేస్తుంది అనమాట. క్లియర్గా స్టూడెంట్స్? కాబట్టి సింపుల్గా కేవలం ε0 అంటే ε/ε0 ఒకటే కాకుండా సింపుల్గా మనం చెప్పాలంటే ఫోర్స్ ఇన్ ఫ్రీ స్పేస్ బై ఫోర్స్ ఇన్ మీడియం ఇలా కూడా డిస్కస్ చేయాలి. ఎందుకు? మనకు వచ్చింది కాబట్టి. ఓకేనా? అదే నాకు ε/r అనేది కావాలనుకోండి, పంపిస్తే ఫోర్స్ ఇన్ ఫ్రీ స్పేస్ బై ఫోర్స్ ఇన్ మీడియం వస్తుంది. సిమిలర్గా k/k' ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియోస్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ కాన్స్టెంట్స్ చెప్పాలంటే అలా చెప్పేస్తాను. ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రిలేటివ్ పర్మిటివిటీ యొక్క వాల్యూ ε/r ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లీస్ట్ అంటే లీస్ట్ దీని యొక్క వాల్యూ ε0 ఉంటుంది. ఓకేనా? అదే ఏదైనా మీడియంలో పెడితే దాని యొక్క వాల్యూ ఏమవుతుంది? ε అవుతుంది అనమాట. ఓకేనా? ε వాల్యూ అనేది ఎప్పుడు ε0 కంటే ఎక్కువ ఉంటుంది. లేదా లీస్ట్ అంటే అది ε0 అవ్వచ్చు, కానీ ε0 కంటే తక్కువ అవ్వదు. కాబట్టి ఎప్పుడు మనకి రిలేటివ్ పర్మిటివిటీ యొక్క వాల్యూ అనేది లీస్ట్ అంటే 1 అవ్వచ్చు, లేకపోతే 1 కంటే ఎక్కువ అనేది ఉంటుంది. కాబట్టి ε/r ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. క్లియర్ గా ఈరోజు చెప్పిన లెక్చర్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ లెక్చర్లో సూపర్ పొజిషన్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఓకే స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.